ప్రభుత్వం చేసేది ఏంది నాకు తెలియకడుగుతా. పోనీ నీ దగ్గర సదుపాయం లేదా? హాస్పిటళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టడానికి కూడా కేంద్రం డబ్బులు ఇస్తుండే. సర్వశిక్షా అభియాన్ కింద నీ స్కూళ్ళకి డబ్బులు ఇస్తుండే. బియ్యం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇళ్ళు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. దాంట్లో అయితే గీతే నువ్వు 30 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. ఇది వదిలేసి ఈ డబ్బులు కూడా నువ్వు ఎవరినో అడుక్కుంటావంటే ఏం చేస్తున్నట్టు మనం? సార్ నిజంగా జీరో పావర్టీ వైపు అయితే ఇంకా భవిష్యత్తులో సంక్షేమం ఇవ్వాల్సిన అవసరం ఉండదా ఎవరికి? జరిగిన తర్వాత మాట్లాడుకుందామండి, మరీ జోక్గా ఉంటుంది అది. అదే నేను మాట అంటే సాధారణంగా జనాలకు డౌట్ వస్తుంది కదా. జనాలకి ఏ డౌట్ లేదండి, జనానికి ఏ డౌట్ లేదు. ఇట్లాంటివన్నీ ఉపన్యాసాలు వినడానికి బాగుంటాయని నమ్మి నవ్వుకుంటారు. అంటే ఆయన మాటలని ఓకే. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం కూడా ఎన్నికల టైంలో అనుకున్నాం, ఈసారి పవన్ కళ్యాణ్ బాబుని ఇద్దరిని చూసి ఓటేశారు, ఇటువైపుకి వచ్చారు అందరూ అనేది. ఈయన చేసిన దానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన విజనరీని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు నిన్న ఒక మాట కూడా అన్నారు, మీరు గమనించారు లేదు, 2014 నుంచి కూడా అందుకే నేను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఈయన అద్భుతమైన విజన్ చూసి అని. ఇంకా మనం మధ్యలో 2019లో ఆయన ఇడిపోయారేమో అనుకున్నాం, లేదంట 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన సపోర్ట్ చేస్తూనే. ఇంకో 10-30 ఏళ్ళు కూడా చేస్తున్నారు కదా, ఇంకో 15 ఏళ్ళు కూడా ఆయన. కానీ ఆ విజన్ ఏంటో ఎవరికి అర్థం కాదు, ఆయనకు ఒక్కడికే అర్థం అవుతుంది. మనకి ఆల్జీబ్రా అనేటటువంటి సాధారణ మనకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవుతుంటది. ఆయన రాజకీయ జీవితాన్ని ఆయన పడంగా పెట్టుకుంటున్నాడు.